హాయ్ హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు ఎలా ఉన్నారో తెలియాలంటే చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఎర్లీ మార్నింగ్ లేచి దేవునికి దీపం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఈరోజు చాలా స్పెషల్ డే కాబట్టి అదేంటో ఫుల్ బ్లాగ్ చూడండి, మీకే అర్థమైంది. ఇప్పుడు పూజ అయితే చేసుకుందాం. మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తారండి. ఏం చేస్తున్నామా? మా మమ్మీ అయితే ఉప్మా చేస్తుందంట ఫ్రెండ్స్. తింటా. సో ఇక్కడనేమో ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడనేమో పాలు అయితే గరం చేస్తున్నాను అనమాట. ఈరోజే స్టార్ట్ అయింది పాలు, ఈరోజు నుంచి స్టార్ట్ చేసినాం అనమాట. అంటే ఇంతకుముందు పోపించుకునే వాళ్ళము, మళ్ళీ బంద్ చేసినాము. మళ్ళీ ఇక పై నుంచి కంటిన్యూ చేస్తాను పాలు. నాన్న వాళ్ళ హెల్త్ గురించి చెప్పాలి, దాని గురించి ఒక వీడియో స్పెషల్గా పెట్టేస్తాను. సో రాఖీ పున్నాము కదా, ఇంకా దేవునికి దీపం అయితే పెట్టేసినాను. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ముందుగా టిఫిన్ చేద్దాం అనుకున్నాను. ఏమైందంటే నాన్నగారు వెళ్ళి ఫస్ట్ పూజ చేయి, ఆ తర్వాత టిఫిన్ చేయని చెప్పింది అనమాట. సో మంచిదే అని అనుకున్నాను అనమాట. అంటే అట్లా ఎప్పుడు చెప్పరోడు, ఫస్ట్ నాకు ఆకలేదు అంటాడు అనమాట. వాడు చెప్పిండు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉప్మా అయితే ఉప్మా చేస్తున్నాను. ఇక దోశ పిండి అనమాట. ఇది పిండి నిన్న అయితే నానబెట్టేసింది. ఒకరేమో దోశలు అడుగుతుండ్రు, ఒకరేమో ఉప్మా అడుగుతుండ్రు. అంటే నేనుండి చెప్పినాను అనమాట. అంటే వాళ్ళకి ఈ మధ్యలో కొద్దిగా హెల్త్ బాగుండట్లేదు అనమాట. అందుకని పూటకు చేసేది పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా లేట్ అయిపోయింది, 10 అవుతుంది అనమాట టైము. అంటే నేను మన స్కూల్కి వెళ్ళేవాళ్ళు కదా, వీళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు పొద్దున్నే తినేవాళ్ళు అనమాట. అందుకోసం కొద్దిగా లేట్ అయింది. ఉప్మా అయితే తొందర అవుతున్నాను. ఇది ఒక ఉప్మా చేస్తాను. ఆఫ్టర్నూన్ పల్లి చట్నీ వేసేసి దోశ చేస్తాను. అంటే ఇంకా సరేలేమో ఇది ఒక పూట చేసి అని వేసుకున్నాడు అనమాట. అందుకని ఇప్పుడు ఉప్మా అయితే చేస్తున్నాను. ఉప్మా వేసి ఇంకా వాళ్ళని రెడీ చేసేయాలి. రాఖీ కట్టేయడానికి అయితే టైం 10 అయిపోతుంది కదా. ఈలోపు వాళ్ళకు టిఫిన్ చేసేసి వాళ్ళకు తినిపెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ మమ్మీకి జుట్టు వేయడం కానీ, డ్రెస్ వేయడం కానీ, నాన్నకి డ్రెస్ వేయించి మొత్తం సెట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మేము ముందుకైతే ఈరోజు తీసుకొస్తాను అనమాట వాళ్ళని. ఇంకా వాళ్ళ డాడీ ఏమో టెంపుల్ కాడికి వెళ్ళిపోయాడు. సో ఏమన్నాడంటే వాళ్ళకు రాఖీ కట్టించిన తర్వాత నాకు వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే పెట్టు మమ్మీ అన్నాడు అనమాట. అంటే తను ఉండడు కదా, చాలా మిస్ అవుతాడు అనమాట. ఇలాంటివి నాకు పెట్టని చెప్పిండు. సో అనుకోవచ్చు ఇదివరకు రాఖీ కట్టించి ఉంటారు, ఇంకా నాకు వీడియో పెట్టలేదని అనుకోవచ్చు. మా రెడీ అయితే అవుతుంది అనమాట. వాటర్ పోసేసినాను ఇప్పుడే. ఇంకా అది మరిగిందంటే ఇంకా పిల్లలకి ఇంకా అదే ఉప్మా వేసేసి ఇంకా పిల్లలకి పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా పాలు చాలా మరుగుతున్నాయి అనమాట. పాలు కూడా బంద్ చేస్తే అయిపోతుంది ఇంకా. సో రాఖీ కట్టేటప్పుడు మేము ముందుకైతే వచ్చేస్తాను. బాయ్. సో మొత్తానికి వీళ్ళనైతే తయారు చేయించాను ఇద్దరిని. నేను వీడియోలో కనిపిస్తలేదంటే లేదు, వీళ్ళతోనే కదా మొత్తం బ్లాగ్ అనేది. ఇగో మమ్మీని అయితే ఇట్లా రెడీ అయితే చేయించాను. ఇదిగో మమ్మీ హాయ్ అప్పు. ఇద్దరు పక్క నిలాడన్నాను. రక్షాబంధన్ చెప్పండి. ఇద్దరు ఒకటేసారి చెప్పాలి. ఇది ఎప్పుడు అంటే బర్త్డేకి తీసుకున్నాను అనమాట డ్రెస్. అప్పుడు వేసుకున్న డ్రెస్ ఇంకా తీసి పక్కకి పెట్టేసిండు. అప్పుడప్పుడు వేపిస్తేనే మళ్ళీ ఇంకా యూజ్ అవుతుంది అనమాట. చాలా రోజులు అవుతుంది. ఇంకా పైనకి అయితే మళ్ళీ తీసి పాడేసారు దీని కాస్ట్ కూడా మీకు తెలిసి ఉండొచ్చు. ఇక ఇది మమ్మీ ఏమో ఒకటేసారి వేసుకుంది అనమాట. ఏమది కొత్త డ్రెస్సే. ఇద్దరు ఒకటేసారి వేసుకున్నాడు. బర్త్డేకి వేసుకున్నాడు, ఈయన కృష్ణాష్టమికి వేసుకున్నాడు. ఈమెనేమో ఒకటేసారి వేసుకుంది. మమ్మీనేమో ఇట్లయితే తయారు చేయించినాను. ఫైనల్గా ఇట్లయితే రెడీ అయింది. టైం అయ్యిందనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరికి రాఖీ కట్టియాలి. సో రాఖీలు అయితే మీకు చూపించలేదు కదా, రాఖీలు అయితే ఇవ్వాలన్నమాట. మమ్మీ లలిత మమ్మీ ఊ కర్పిస్తున్నావు.
ఇంకో రాఖీలు. ఇదేమో నాకు నచ్చిందని తీసుకొని వచ్చాను. పక్కన అన్నయ్యకి కడదామని అనుకున్నాను, కాకపోతే ఎట్లయితుందేమో తెలీదు. ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేమో తాంబేలు ఉందన్నమాట. దీని మీద నానియాన్ కోసం నేనే తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది కూడా నానియాన్ కోసమే, అంటే రాఖీ కడుతుంది కదా చేతికు, సింపుల్ ఎవరు కట్టినట్టు అనిపించదు అనమాట. అందుకని ఇది కూడా కట్టేస్తే 2 కట్టించుకుంటాడు అనమాట. ఇంకా ఇవి రాఖీలు అయితే స్వీట్ డబ్బా ఒకటైతే తీసుకొని వచ్చాను. ఇప్పుడు రెడీ చేయాలన్నమాట. రెడీ చేసుకుందాం పా నాన్న. అక్షింతలాగా జాతి కట్టనే తీసుకురాపు. ఆడ ఉన్నాయి చూడు పచ్చదానిలా. ఇంకా వీళ్ళేమో కూర్చున్నారు. ఇంకా రాఖీ అయితే కట్టిస్తాను. మమ్మీ కడతావా? ఇంకా దా లేవు అన్నకు రాఖీ కడుదురా. నువ్వు ఇతలకి రా, నేను చెప్తా కానీ కొద్దిగా ఉండి అట్లే ఉండు. అది కట్టించుకుంటావు కానీ ఇదే ఇది తర్వాత కట్టించుకో. ఈ 2 అది కట్టించుకుంటా చెప్పు. ఇది కట్టించుకుంటా. ఇలా దగ్గర ఇట్లా పట్టుకో. ఇట్లా ఆగు. అట్లే సరే కట్టాలి. మంచిగా కట్టాలి. లూజ్ కడతా లూజ్ కడుతుంది. ఒక 3 టైట్ కట్టాలి. ఇట్లా ఏలు పెట్టుకున్నాను. కట్టేంది ఇంకోటి అంట కట్టు. సో మమ్మీని ఇంత మంచి తయారు చేయించినాను కదా, ఒకటి మర్చిపోయినాను అనమాట. అదేంటో మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇక ఇలాంటి సెలబ్రేషన్లు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఒకరోజు ముందుగానే మా ఆయన మమ్మల్ని పిల్లల్ని షాపింగ్కి అయితే తీసుకొని వెళ్తాడనమాట. సో రాఖీ పౌర్ణమికి ఒకరోజు ముందుగానే షాపింగ్కి తోలుకొని వెళ్ళిండు. అయితే వెళ్ళే రూట్లోనే అనమాట. అది నేను ఏంటి మర్చిపోయినాను అంటే ఫ్లవర్స్ మర్చిపోయినాను. ఫ్లవర్స్ వెళ్ళే రూట్లో ఉన్నాయన్నమాట. అయితే నేనేంటంటే అవి ఫస్ట్లోనే తీసుకుంటే అవి నలిగిపోతాయి, ఎందుకులే వెళ్ళేటప్పుడు అవి తీసుకొని వెళ్తే కొంచెం ఫ్రెష్ ఉంటాయి, తీసుకుపోయి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు అని చెప్పాను అనమాట. ఇంకా షాపింగ్కి వెళ్ళిపోయినాను. షాపింగ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం అనమాట. అట్లా నేను ఫ్లవర్స్ మర్చిపోయినాను. ఇంటికి వచ్చిన తర్వాత అంత గుర్తుపట్టలేదు. మమ్మీని ఇప్పుడు రెడీ చేపిస్తుంటే అవి ఏడ దొరుకుతాయి చెప్పండి, మనం తెచ్చుకుంటేనే కదా ఇంట్లో దొరికేది. ఇంకా అట్లా దొరకలేదన్నమాట. దొరకలేదు కాదు, నేను తెచ్చుకోలేదన్నమాట. అట్లా నేను మర్చిపోయినాను. సో మ్యాక్సిమం ఇవి ఇంట్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఇవి లేకపోయి ఉంటే ఇంకా మా మమ్మీ హెయిర్ గుర్తుపట్టి నన్ను అనేవాడు. అవి హెయిర్ బిల్లలు అనమాట. హెయిర్ అవి జడ బిల్లలు అంటారు కదా, జడ బిల్లలు పెట్టేసి కవర్ చేసినాను అనమాట. మా ఆయన గుర్తుపట్టి ఉండలేడు. ఒకవేళ గుర్తుపట్టింటే నన్ను అనేవాడు అనమాట. సో ఇదివరకే తనకు ఫొటోస్ అండ్ వీడియోస్ అన్నీ షేర్ చేసినాను. సో ఈరోజు తను లేడనమాట. అంటే పున్నమి కదా, రాఖీ పున్నమి. ఆ రోజు పున్నమి రోజు టెంపుల్ కాడికి వెళ్ళిపోయిండు అనమాట. తను లేకపోయినా సరే నువ్వు ఇలాంటి సెలబ్రేషన్లు అన్నీ మంచిగా చేయాలి పిల్లలతోనని చెప్తాడనమాట మా ఆయన. ఇక తను లేకపోయినా సరే నేను సెలబ్రేషన్ అయితే చేస్తున్నాను. ఇక తను టెంపుల్ కాడికి వెళ్ళిపోయేటప్పుడు ఏమని చెప్పిండంటే, ఈరోజు రాఖీ పున్నమి, పిల్లలతోనే రాఖీ కట్టించి ఫొటోస్ వీడియోస్ నాకు పంపించని చెప్పిండు అనమాట. అందుకోసమని తనకు చిన్న చిన్న వీడియోస్ ఫొటోస్ షేర్ చేసినాను. గుర్తుపట్టలేడు తను. ఇక ఈ వీడియో చూసిండు అనుకోండి కంపల్సరీ నన్ను తిడతాడనమాట. ఎందుకు తిడతాడు అని అంటే, షాపింగ్ తోలుకుపోయేది ఎందుకు, నీకు కావాల్సినవి వల్ల తీసుకో అని నేను తోలుకొని పోయినప్పుడు నువ్వు అట్లా ఎట్లా మర్చిపోయి వస్తావు. మళ్ళా ఇట్లా పిల్లల్ని అంటే జడబిల్లలు ఉన్నాయి కాబట్టి హెయిర్ మంచిగా ముద్దుగా అనిపిస్తుంది. ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే ఎట్లా అనిపిస్తుంది, అంత మంచిగా లుకింగ్ చేసి హెయిర్కు ఫ్లవర్స్ ఎట్టకపోతే బాగుండదు కదా. అట్లని నేను అనుకున్నాను. తిడతాడు కూడా నాకు తెలిసి మ్యాక్సిమం. సో ఇదన్నమాట సెలబ్రేషన్. నేను అనుకున్న విధంగా చాలా సంతోషంగా, ఒకటి మా ఆయన లేడు అన్న ఒక ఫీలింగ్ తప్పించి మంచిగా చేసేసినాను వాళ్ళిద్దరికి.
మంచిగా కుడుతుంది కదా మమ్మీ. హెయిర్ స్టైల్ కూడా జుట్టు తనకి నేనే వేసినాను అనమాట. ఫస్ట్ టైం మమ్మీకి కొద్దిగా హెయిర్ పెద్దగా కొద్దిగా డిజైన్లల్లో వేసేస్తున్నాను అనమాట. ఒకప్పుడు ఇవాళ వేయాలంటే నానా తంటాలు పడేదాన్ని. సో ఇట్లయితే గడిచిపోయింది. ఫ్రెండ్స్ మా ఇంట్లో రాఖీలు అయిపోయినాయి, డ్రెస్సులు కూడా చేంజ్ అయిపోయినాయి అనమాట. ఇదిగో నాన్నగారు నేను వీడియో తీస్తుంటే వచ్చి చూస్తున్నాడు. ఇదిగో ఈ నాన్నగారి పాయింట్ ఈ మా డ్రెస్సులు మొత్తం కలిపి మొన్న ఆషాఢం ఆఫర్స్ వచ్చిండే కదా అప్పుడు తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి. ఇట్లా మమ్మీకి ఏమో 3 డ్రెస్సులు తీసుకున్నాము. ఇట్లా నాన్నగారికి నైట్ ప్యాంట్లు టీ షర్ట్లు కూడా తీసుకున్నాము. కాకపోతే దీనికి నైట్ ప్యాంట్కి అక్కడక్కడ వైట్ అదే ఇట్లా మంచిగా డిజైన్ లాగా వచ్చింది కదా, దీని మీదకి ఇది ఏమంటారు మంచిగా షూట్ అవుతుంది అని చెప్పి వైట్ డ్రెస్ అయితే ఇచ్చేసాను. దీని మీదకి కూడా అదే డబల్ డ్రెస్సులు అయితే తీసుకున్నాము. మమ్మీకి కూడా చాలా బాగున్నాయి అనమాట. అదే ఆషాఢం ఆఫర్స్ కదా సిబిఎస్లో తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి డ్రెస్సులు. ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం వేయించాను. అట్లా మడత పెట్టద్దు, ఇప్పుడే ఫస్ట్ వేసుకున్నారు అనమాట. ఇదిగో రాఖీ కట్టేసిన బట్టలల్లో ఇప్పి పాడేసాము. ఇదిగో ఎందుకంటే చాలా ఉమ్మరిస్తుంది అనమాట. నైట్ వర్షం పడ్డది, ఇంకా ఇప్పుడైతే గాలి పెట్టట్లేదు. మళ్ళీ నైట్కి వర్షంగానే పడుతుంది అని తెలీదు, అందుకని ఉమ్మరిస్తుంది కాబట్టి మంచిగా వీళ్ళకి ఫ్రీగా ఉంటుందని క్లాత్లు అయితే ఇచ్చేసాను. సో మా ఇంట్లో అయితే ఇట్లా రాఖీ పండుగ అయితే గడిచిపోయింది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చిందని నీకు చెప్పి నానమని పొట్టిదానా